ఉన్నారు. మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తప్పకుండా మా హక్కులన్నీ పరిష్కారం అయ్యేది కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోనే, తెలంగాణ రాష్ట్ర సమితితోనే, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారితోనే అనేది అందరిలో విశ్వాసం ఉన్నది. కాబట్టి ఇవాళ మళ్ళీ మన టీఆర్ఎస్ టీబీజీ కేసులో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ BMS లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా టీబీజీ కేసులో చేరడం అంటేనే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటి పైన ఉన్నది. ఈ యొక్క ప్రైవేట్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారికి, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దామోదరరావు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు రామగుండం కార్పొరేషన్ మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారికి, ప్రధాన కార్యదర్శి గారు గౌరవనీయులు మిర్యాల రాజిరెడ్డి గారికి, అదేవిధంగా జావేద్ పాషా గారికి, కుమరయ్య గారికి, అదేవిధంగా శ్యామసరణ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శంకరన్న గారికి, శంకర్ నాయక్ గారికి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం త్యాగాలతోని పురుడు పోసుకున్నటువంటి సంఘం. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమే త్యాగాల పునాదుల మీద ఆవిర్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఏ పదవుల కోసమో, ఏ యొక్క ఆకాంక్షల కోసమో ఒకటే లక్ష్యం ఉండే, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రారంభం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరినాడు నేను సైతం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా, ఈవెన్ కొప్పులీశ్వర్ గారు కూడా మాకు పదవుల కోసమో ఇంకో దానికోసమో టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళం కాదు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళం కాదు. ఆనాడు ప్రజల ఆకాంక్షల కోసం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఒక ఉద్యమకారులుగా ఉద్యమ నాయకత్వంలో పనిచేయాలని, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావం కూడా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ సంఘాలుగా చెప్పుకునేటువంటి సంఘాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితులలో, కార్మిక హక్కులన్నిటినీ కూడా దినదినం ఇలా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని స్థాపించాల్సిందే. తప్పకుండా తెలంగాణ ప్రజల కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగాలను సాధించాల్సిందే అని చెప్పేసి బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఆ రోజు ఆవిర్భావం చేసినాం. ఆనాడు ఆవిర్భవించినటువంటి సంఘం కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఇలా కార్మికులకు కాలు రాయబడ్డటువంటి వారసత్వ ఉద్యోగాలను తెచ్చినటువంటి సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఇవాళ ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీలు కానీ ఏ పార్టీ కూడా ఇలా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మిక హక్కు అయినటువంటి బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కోరిక మేరకు ఆనాడు వారసత్వ ఉద్యోగాలను తప్పనిసరిగా ప్రకటించినటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. అందుకోసమే ఇవాళ కార్మికులందరూ కూడా మన వైపే చూస్తూ ఉన్నారు. మాకు తెలంగాణ రాష్ట్రాన్ని కార్మిక వర్గం మేమందరం కూడా కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి వాళ్ళం మేము. మాకు తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలోనే మా హక్కులన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా పరిష్కారం చేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, మాకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయాలని. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా పరిష్కారం చేయలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం దాని విషయంలో పట్టింపు చేయకుండా ఇలా ప్రైవేటీకరణను ఇలా
చేసి 41 బొగ్గు బ్లాక్లను ఇలా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భం. దీన్ని చూసినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు కూడా కన్నెర్ర చేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క కార్మికుని రక్తం కూడా సలసల బసులుతా ఉన్నది. ఈ సందర్భాన్ని చూసే ఇలా బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీ కేసులో పనిచేసి ఇలా మళ్ళీ బిఎంఎస్ లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ వైపు రావడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా ఉన్నాను. పదవుల కోసమో ఇలా మనకు స్వార్థ రాజకీయాల కోసమో ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం కాలే. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ప్రారంభం కాలే. కార్మికులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్ సింగరేణి కార్పొరేషన్. దీంట్లో తప్పకుండా ఈ యొక్క కాలరీస్ లో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇలా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి చర్యల మీద ఉన్నదనేది ఇలా మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు మనం చూసినాం, ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యమంత్రిని కలవాలంటే నెలలు కార్మిక సంఘాలు వేచి చూసేటువంటి పరిస్థితులు ఉంటుండే. గౌరవనీయులు మన వెంకట్రావు గారు ఒకనాడు అసెంబ్లీలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈశ్వరన్నకు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మేము ముఖ్యమంత్రి గారిని కలవాలి, ఈసారి దసరాకు సంబంధించినటువంటి లాభాల బోనస్ కానీ వాటికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడాల్సింది ఉన్నది కాబట్టి సమయాన్ని మీరు తీసుకోండి అంటే మేము చెప్పిన వెంటనే కేసీఆర్ గారు స్పందించి తప్పకుండా కార్మికులకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చిన దానికంటే రెట్టింపుగా మళ్ళీ తప్పకుండా ఇస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంత గొప్ప నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది ఇలా కార్మిక నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామన్న నాయకత్వంలో ఇలా ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇలా కార్మికులందరూ కూడా ఒక్కతాటిపైన ఉన్నారు. కార్మికులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తప్పకుండా మా హక్కులన్నీ పరిష్కారం అయ్యేది కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోనే, తెలంగాణ రాష్ట్ర సమితితోనే, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారితోనే అనేది అందరిలో విశ్వాసం ఉన్నది. కాబట్టి ఇవాళ మళ్ళీ మన టీఆర్ఎస్ టీబీజీ కేసులో చేరికలు జరుగుతూ ఉన్నాయి. రేపటి నుండి ప్రతి బొగ్గు గని బావి మీద అన్ని కూడా చేరికలు రేపటి నుండి జరగబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఈ యొక్క రామగుండం రీజియన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అన్ని రీజియన్లలో ఒకే నాయకత్వంలో నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే గౌరవ మంత్రి కేటీ రామారావు గారు, గౌరవ మన సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారు ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక్కడ గ్రూపులకు తావు లేదు, అందరూ కూడా ఒకే నాయకత్వంలో ఒక్క తాటిపైన ఉండాలి. ఇది స్వార్థపూరితంగా వేరే కార్మిక సంఘాలలో లాగా మన కార్మిక సంఘం కాదు, మన త్యాగాలతో పెట్టుకున్నటువంటి సంఘం. దీంట్లో ఎటువంటి గ్రూపులకు తావులేదు. అందరూ కూడా ఇక్కడ వేరే విధంగా ప్రేరేపణ చేసేటువంటి వాళ్ళు కూడా అటువంటి ప్రేరేపణలు కూడా చేయకుండా ఒక్కతాటిపైన ఉండడం కోసం అందరం కూడా నడుం బిగించాలి. మన కార్మిక హక్కులను పరిష్కారం చేయడం కోసం కూడా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా కార్మిక అన్నలకు, ఇక్కడ ఉన్నటువంటి టీబీజీకేఎస్ అన్ని వర్గాల అన్ని నాయకత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు మన బిఎంఎస్ నుండి మన టీబీజీ కేసులో చేరుతున్నటువంటి మిత్రులు కొన్ని రోజులు పార్టీకి సంబంధించినటువంటి టీబీజీ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఏదో ఇబ్బంది పడి బిఎంఎస్లో చేరడం జరిగింది. మళ్ళీ బిఎంఎస్లో ఉన్నటువంటి పరిస్థితులు వారి నాయకత్వం, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, ఆనాడు బీజేపీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలో తప్పకుండా మేము వల్ల టీబీజీ కేసు నాయకత్వంలోనే పనిచేసుకుంటూ కార్మికులకు న్యాయం చేస్తామని రావడం నిజంగా చాలా సంతోషకరం. ఇంకా వేరే సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా గులాబీ జెండా కిందకి రండి. టీబీజీ కేసు నాయకత్వంలో మీకు 24 గంటలు కూడా అన్ని రకాలుగా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు
ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులైనటువంటి ఆర్జీవన్ సంబంధించినటువంటి నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. బిఎంఎస్ కేంద్ర కార్యదర్శి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రావాల్సిందిగా కోరుతాను. గౌరవ ఎమ్మెల్యే గారిని పూర్వ సత్యనారాయణ గారు బిఎంఎస్ కేంద్ర కమిటీ సభ్యులు రావాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా కోరి శ్రీనివాస్ గారు కేంద్ర కమిటీ సభ్యులు, వారిని కూడా మమ్మల్ని కోరుతాము. అదేవిధంగా కోరి శ్రీనివాస్ గారు అదేవిధంగా మేడిపల్లి ఓసీపీ బిఎంఎస్ ఫిట్ కార్యదర్శి జనగామ శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా పంపవాలని కోరుతాము. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మెరుగు రంజిత్ గౌడ్ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మెరుగు రంజిత్ గౌడ్ గారు. అదేవిధంగా సంగీప్ రాజు డిప్యూటీ జనరల్ సెక్రటరీ కాంట్రాక్ట్. అదేవిధంగా రామదేని శ్రీనివాస్ గారు శ్రీరాంపూర్ ఏరియా కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు. నరేందర్ గౌడ్ గారు, నీలం శంకర్ గారు, జి వెంకటేష్ గారు, కవంపల్లి సుమన్ గారు ఆర్జీవన్ నాయకులు, దాసరి వంశీ గారు, లింగాన గుమరయ్య గారు, కలవేని స్వామి గారు, పి నరేష్ గారు, కలవేన మల్లేష్ గారు, ఇప్పుడు లాటే వెంకటేష్ గారు ముందుకు వచ్చి ఓటర్ థ్యాంక్స్ అయిన తర్వాత దయచేసి ముందు కూర్చుని సమస్య వచ్చినప్పుడు ఒక్కతాటిపైన నిలబడడం, సమస్యను పరిష్కారం చేయడంలో విరోచిత పోరాటాలు చేయడం అనేది మనకు ఏం కొత్త కాదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కార్మికుడి బిడ్డగా ప్రతి ఉద్యమ సందర్భాలలో మేము ప్రత్యక్షంగా చూసినాం. ఆనాడు సకల జనుల సమ్మెలో ఏ విధంగా ఒక్కతాటిపైకి రావడం జరిగిందో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి రావడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. రాబోయేటువంటి కాలంలో ఇంకా మనమందరం కూడా కలిసి విరోచితమైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం కూడా సందర్భం రాబోతా ఉన్నది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి ఐటీ ఎగ్జంప్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కూడా దాని మీద నిర్ణయాలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఇలా అటువంటి కార్మిక ద్రోహమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైన నిల్చుండి మన నినాదాన్ని, మన ఆకాంక్షలను తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక నష్టం జరిగేటువంటి విధానాన్ని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తప్పకుండా బీజేపీ నేతలు ఈ ప్రాంతంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఒక్కతాటిపైన ఉండి ఇలా మళ్ళీ ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ బిఎంఎస్ లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా టీబీజీ కేసులో చేరడం అంటేనే ఇలా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైన ఉన్నది. ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మేము బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు అనేది ఇలా మనకు తెల్లమవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కార్మిక వర్గాన్ని ఇదే పోరాట స్ఫూర్తితోని ముందుకు సాగాలని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 13 మందివి ఇలా బొగ్గుగని కార్మిక సంఘం చేస్తున్నటువంటి కార్యాచరణలో మేమందరం కూడా ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణను మేము తీసుకోబోతున్నాం. తప్పకుండా మొన్న జరిగినటువంటి సమ్మె ఇలా మనం ఒక
ట్రయల్ గానే మనము చూపెట్టడం జరిగింది. మేమందరం కూడా ఒక్కతాటి పైన ఉన్నామని చెప్పడం కోసమే మేమంతా కూడా నిలబడడం జరిగింది. రేపు కేసీఆర్ గారు గాని, కేటీ రామారావు గారు గాని, మా ప్రాంత ఎమ్మెల్యేలం అందరం కూడా ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మేము కార్యాచరణతోనే ముందుకు రాబోతున్నామని కూడా ఈ యొక్క సందర్భంగా కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావం అయిన తర్వాత వారసత్వ ఉద్యోగాలనే కాకుండా కార్మిక ఆకాంక్షలకు అనుగుణంగా కార్మికులకు ఏది కోరుకుంటే దాన్ని చేయడంలో ఇలా మేము సబలీకృతం అవుకుంటూ ముందుకు పోతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏ జాతీయ సంఘాలు కూడా సాధించినటువంటి హక్కులను 14 హక్కులను తెచ్చినటువంటి ఘనత కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి, టీఆర్ఎస్ నాయకత్వానికి ఇలా చెల్లుబాటు అవుతుంది. రేపటి కాలంలో కూడా ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటి పైకి రావాలి. అందరూ కూడా టీబీజీకేఎస్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో అందరూ కూడా చేరాలని ఈ యొక్క సందర్భంగా నేను పిలుపునిస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో చేరినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, స్వాగతం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.